వెంకటేశ్వర గారు నమస్కారం అండి. ఏంటి మొత్తం ప్రధానంగా చర్చ నడుస్తుంది మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని, ఎందుకంటే పదే పదే ప్రస్తావిస్తున్న మొన్న హనుమకొండలో చూసాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, నిన్న వేమనవాడలో కూడా చూసాం. అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, వస్తే అక్కడ అన్ని లెక్కలు తేల్చుకుంటామని చెప్పేసి. అంటే నిజంగా అసలు ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోవట్లేదు అంటారు? ఆయనకున్న ఇబ్బంది ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ జూనియర్స్ వ్యూవర్స్కు అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. యాక్చువల్లీ నేను ఏమంటున్నానంటే రెండు అంశాలు ఉంటాయి సార్ ఇక్కడ. ఒకటి, గౌరవ కేసీఆర్ గారు అసెంబ్లీ ఎందుకు రావట్లేదు అంశం మీద గౌరవ వినోద్ కుమార్ సార్ అడుగుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేసీఆర్ గారు రావాలి, కానీ మేము ఓడిపోయినాము, మీరు గెలిచారు. ఒక టైం ఇచ్చాడు. మీ డెవలప్మెంట్ మీద మీరు ఇచ్చిన హామీల మీద ఒక 1 year సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామన్న ఉద్దేశం మీదనే సారు మాట్లాడలేదు. ఒకసారి అసెంబ్లీకి వచ్చిపోయాడు. రేపు మీరు ఫస్ట్ వీక్లో పెడుతున్నారు కదా, 100% విల్ డిసైడ్ ది పాలిటిక్స్. నేను ఏమంటున్నానంటే ఏదో రావట్లేదని నిప్పు మన బట్ట కలిసి మీద వేయడం కాదు. గౌరవ్ వినోద్ కుమార్ సార్ ఒక ఉస్మానియా ప్రొఫెసర్, చాలా ఇంటెలెక్చువల్. సార్కు తెలిసి ఉండాలి. మేము గత 10 సంవత్సరాలు లాస్ట్ 5 years లో 1,68,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాము. మొత్తం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మేమే. ఈ 50,000 నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? గ్రూప్ 1 లో ఫెయిల్, ప్రశ్న పత్రం లీక్ అని చెప్పారు. అది చిన్న సమస్య. మరి మొన్న కూడా డిఎస్సీలో కూడా ఖమ్మం డిస్టిక్ లో హిందీ పండితుల మీద, పీఈటీల మీద డూప్లికేట్ మెమోలు పెట్టేసిన దాని మీద చర్చ మీద రావట్లేదు. ఈ ప్రభుత్వము మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అదే మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే మాట్లాడుతున్నాడు. నేనేం కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రానికి పోయి ఆయన మాట్లాడే భాష ఏంటండి? కనీసం కాలేజీ గారికి నివాళులు అర్పించారా? మేము మొదలు పెట్టిన సంక్షేమ పథకాలు మీరు ప్రారంభిస్తున్నారు. మూసి మేము ప్రారంభించిందే, మీరేం చేశారు? మీరు ఒక హైడ్రా తీసుకొచ్చి మొత్తం విచ్చలవిడిగా తెలంగాణ విధ్వంసం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా మీరు విచ్చలవిడిగా పేదలను మీరు అంశాలు తీసుకురావడం ఏంటండి? మీరు ఇప్పుడు గౌరవ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా అభియోగాలు పెట్టారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ మీద. ఏంది 10 సంవత్సరాలలో విధ్వంసం జరిగిందంటారు? 10 సంవత్సరాల ఈ దేశంలో నెంబర్ 1 జీడీపీ ఉంది కదా, ఈ దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఉంది నిజం కదా, ఈ దేశంలో ఐటీ డెవల్యూషన్ కేసీఆర్ గారు కదా, మీరు ఎట్లా మాట్లాడతారండి? మేము 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ మీరు 10 నెలలనే విధ్వంసం చేశారు. ఏంటండి కులగణన ఎన్ని రోజులు చేస్తారండి? ఎక్కడ కులగణన మొత్తం ఎవరైనా మీకు సహకరిస్తున్నారా? మీరు కులగణన హైకోర్టు ఇప్పుడు సహకరించిన వాళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా. నేను అనట్లేదు సార్, అట్లా నేను అనట్లేదు. మీరు జర్నలిస్ట్ కూడా అట్లా అనకూడదు. ఎందుకు సహకరించట్లేదు అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, 420 స్కీములు ఎక్కడ పోయినాయి, రుణమాఫీ చేస్తున్న 31,000 కోట్లు అని చెప్పారు. మీరు చేసింది 18,000 కోట్లు. 22 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. ఒక్క స్కీమా? బస్సు స్కీమా అండి అది? మీరు బస్సు స్కీమ్ అంటే అభివృద్ధి, సంక్షేమము బీద ప్రజలకు ఇవ్వాలి. మీరు ఇచ్చిన బస్సు స్కీము ఇక్కడ ఎంప్లాయీస్ కి నడుస్తుంది. ఇలా ఆయన చెప్తున్న నోటితో హైకోర్టుకు వెళ్తున్నారు లేడీస్ అని. హైకోర్టుకి వెళ్ళే లేడీస్ సంక్షేమ పథకం అవసరం అండి? టీచర్లు, ప్రైవేట్ ఉద్యోగులు. నేను ఏమంటున్నానంటే ఇది ఫెయిల్యూర్ స్కీమ్. ఇలా బర్డన్ పడుతుంది గవర్నమెంట్ మీద. మీరు ఇప్పుడు మూసి తీసుకొచ్చారు, అది ఉత్పాదక రంగం. ఏమైనా దాని మీద ఏమైనా ప్రజలు డెవలప్మెంట్ కదా? మూసి పొల్యూషన్ పోవాలంటే మీరు నిపుణుల కమిటీలు వేయండి, డిపిఆర్ చేయండి, పొల్యూషన్ కంట్రోల్ చేయండి. ఒక్కటి క్లారిటీ, రేవంత్ రెడ్డి గారికి ఫార్మా అల్లుడికి, అమృత్ బామర్తికి దీని మీద చాలా చర్చ జరుగుతుంది. మేము విత్ ప్రూఫ్స్ తో ఢిల్లీలో అమృత్ మీద గౌరవ్ కేటీఆర్ గారు ప్రూఫ్లు ఇస్తే ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు మాట్లాడరు, కనీసం ఇంటెలెక్చువల్స్ మాట్లాడరు, ఇలా ప్రొఫెసర్లు మాట్లాడరు. ఎక్కడ పోయింది కోదండరామ్ సార్? ఎక్కడ పోయింది ఆకును మురళి? ఎక్కడ పోయింది మీ తీర్మానం వల్ల? ఇంత మొత్తం విధ్వంసం జరుగుతుంటే సార్ ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కూడా, ప్రొఫెసర్ హరిగోపాల్ ఏం మాట్లాడారు? విధ్వంసం. ఇప్పుడు మేము 10 సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం చేసినామో చేయలేదు పక్కన పెట్టండి. మీరు వచ్చారు కదా, 10 నెలల్లో 1% చెప్పండి సార్. ఒక్కటి ఏం సార్? లగచర్ల ఎలా ఒక మణిపూర్ గారు జరుగుతుంది. ఇలా హైకోర్టు ఏం చెప్పింది సార్? నరేందర్ రెడ్డిని ఒక ఉగ్రవాదులకు అరెస్ట్ చేశారు, ఆయన ఎక్కడికి పారిపోలేదు కదా, రేవంత్ రెడ్డి కక్ష కాదని ఇలా హైకోర్టు మీరు పేపర్ హెడ్లైన్స్ లో వచ్చింది. అది కక్ష కదా? రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ ఉందా? అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయా? ఆయన ఎంపీ చేసి 45 సార్లు ఫోన్, అదే రోజు 45 సార్లు కాదు, 150 సార్లు ఒక నాయకుడు, కార్యకర్త ఫోన్ చేస్తాడు. ఇట్ ఈస్ పాసిబుల్. సురేష్ మావాడే. మేము ప్లాన్ చేయలేదు, మీరు ఎంక్వైరీ చేయండి. కానీ ఒక బ్యూరోక్రాట్ ముందు తోలి మీరు వెనకాల ఉంటారా? మీ అల్లుని కోసం ఒక బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ ను బలిస్తారా మీరు? అది తప్పు. నేను ఏమంటుంటే మీరు ఎంక్వైరీ చేయండి. తప్పు ఎవరు చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, టీఆర్ఎస్ చేసినా మీరు దాన్ని శిక్షించాలి. కానీ మీ ఇష్టార్జం 12 నిన్న వేములవాడలో 1,200 ఎకరాలు ఫార్మాసిటీ కడతా అని చెప్తున్నాడు. మీకు నాలెడ్జ్ ఉందా? టీఎస్ఐసి గైడ్ లైన్స్ ఏం చెప్తానే, ఐలా ఏం చెప్తుంది? మీకు ఇక్కడ ఫార్మా ముచ్చరలో 14,000 ఎకరాలు రెడీగా ఉంది అక్కడ ఫార్మా పెట్టడానికి. మీరు అక్కడ పెట్టి లంబాడ తండాలను విధ్వంసం చేస్తారా? ఆడపిల్లలను హత్యాకాండ సృష్టిస్తారా? ఏంటంటే చేసేది మీరు? పోలీసు బూట్ల చప్పుడు పోయింది అనుకున్నాం మేము, మళ్ళీ పోలీసు
బుట్ల చప్పుడు వచ్చింది. ఇలా శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నాడు, కేసీఆర్ గారు పాటిస్తే హరీష్ రావు గారు ఫార్మా కంపెనీ వస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందదు. అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారా? 100% ఎందుకు తెలుసా? ఫార్మా రంగం పెట్టడానికి మీరు ముచ్చరలో పెట్టండి, మీరు ఆహార శుద్ధి కర్మాగారాలు పెట్టండి, పొల్యూషన్ రిలేటెడ్ పెట్టండి, ఉత్పాదక రంగం పెట్టండి, కానీ దాంతో ఎంఎస్ఎంఈలు పెట్టండి, కానీ దాంతో ఏం డెవలప్ చేస్తారు సార్? విధ్వంసం అవుతుంది, ఆ పొగ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇలా మొత్తం సిరిసిల్లలో ఇంధనాలు అవుతుంది, మునుగోడులో ఆదాయం అవుతుంది. ఏం సార్ చేసేది? మొత్తం విధ్వంసం. రేవంత్ రెడ్డి 40 సంవత్సరాల విధ్వంసం చేసింది 10 నెలల. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. లాస్ట్ ఇయర్ డెఫిసిట్ కు ఈ ఇయర్ డెఫిసిట్ కు 8,670 కోట్లు ఇలా డెఫిసిట్ అయింది. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ మీద రావాలి, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ మీద రావాలి, ప్రొవిజన్ మీద రావాలి. ఎక్కడ సమీక్షలు పెడతారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక ఇవాళ 45 మంది విద్యార్థులు, ప్రొఫెసర్ వినోద్ సార్ తెలుసు, 45,000 విద్యార్థులు చనిపోతే నిన్నటికి ముగునూరులో 100 మంది సార్, 100 మంది హాస్పిటల్ చేరారు, ఫుడ్ పాయిజన్ అయ్యి. ఏం చర్చ జరుగుతుంది సార్? మీరు సెక్రటరియట్ లో కూర్చొని సమీక్షలు చేస్తున్నారా? మీరు ఐఏఎస్ సలహాలు తీసుకుంటారా? మీ సలహాదారు మొత్తం టీడీపీలు, కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, మొత్తం టీడీపీ గవర్నమెంట్. ఏం చేస్తారు సార్? మీ రాహుల్కి ఏమైనా తెలుస్తుందా? మీరు మనపూర్కి ఒక మాట, ఇక్కడ లాల్చర్కి ఒక మాట మాట్లాడతారా? ఎస్టీల మీద మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది సార్? ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కులగణన చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఏమని చెప్పింది. మీరు కులగణన మొత్తం అకౌంట్ నెంబర్లు అడుగుతున్నారు, ఆధార్ కార్డులు అడుగుతున్నారు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడు సంచార జాతులకు మీరు యాక్షన్ చేయలేదు. ఒక సంచార జాతులు డేరాలు వేసుకుని ఎక్కడో బతారు. మీరు దానిలో ఆప్షన్ పెట్టిరా? ఏమైనా ఉందా? మైండ్ ఉందా గవర్నమెంట్? నేను అడిగిన క్వశ్చన్ శ్రీనివాస్ గారు అన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు కుటుంబ పాలన చెప్పొద్దు, విధ్వంసం చెప్పొద్దు. ఎందుకంటే విధ్వంసం ఉండడానికి కాంగ్రెస్ హక్కే లేదు. ఇంత విధ్వంసం చెప్పారు, దానికి సమాధానం చెప్పమనండి. రైట్ శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర్లు గారు చెప్పిన దానికి ప్రతిదానికి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక్కటండి, వినోద్ కుమార్ సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్, నాకు తెలుసు. సార్ ఏమన్నారంటే జియో నెంబర్ 25 అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెట్టింది. చాలా జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టు రూలింగ్ ఏముందంటే అండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఒక జాబులో 2 సార్లు రిజర్వేషన్ ఇవ్వడానికి సాధ్యపడతాను ఉంది. అంటే ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ అని 2 దశల్లో ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా. సో ప్రిలిమ్స్ దశలో ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మెయిన్స్ దశలో ఇవ్వైతే కాదు, కాబట్టి 2 సార్లు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పేసి మొదటి దశలో ఇచ్చుకుంటూ మొదటి దశలో జనరల్ గా స్క్రీనింగ్ చేసి 2వ దశలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్స్ కు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇంపార్టెంట్. అయినా కూడా ఇంకోటి జరిగింది ఏంటంటే, ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం ఉన్నటువంటి దాదాపు 31,383 మంది మొత్తం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారండి 1:50లో. దీంట్లో బీసీలు 17,921 మంది ఉంటే ఓసీలు, ఈబీసీలు కలిపి 5,800 మంది ఉన్నారు సుమారుగా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ, ఎస్సీలు దాదాపుగా మరి 4,800 పైచులకు వచ్చారు, ఎస్టీలు కూడా 2,800 వరకు వచ్చారు. ఇక్కడ అంటే రిజర్వేషన్ చూడండి మీరు, ఎక్కడ కూడా 1:50 ప్రకారమే ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఏంటంటే ఆ సామాజిక వర్గాలు లేకుంటే ఆటోమేటిక్ గా మళ్ళీ 1:50 అనేది కవర్ చేయడం జరుగుతుంది. వినోద్ సార్ ఏమన్నారంటే బ్రాహ్మిన్స్ వచ్చారు, ఇక్కడ క్యాస్ట్ కాదు, భారతదేశంలో రిజర్వేషన్ వచ్చిందంటే పేదరికమే ఇక్కడ ముఖ్యం, తప్ప కులం అనేది కాదు. కాకపోతే ఆ రోజు ఒక కులాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆర్థిక ప్రాతిపాదికన, ఎందుకంటే పేదరికానికి కారణం ఏంటంటే ఆర్థిక అసమానతలే. ఆర్థిక అసమానతలు మాట సార్ కరెక్షన్. నేనేమంటున్నానంటే 55 జీవోలో గౌరవ్ వినోద్ సార్ చెప్పిందంటే చాలా క్లారిటీ ఇచ్చాడు. ఆన్సర్ సార్ తప్పు చెప్తున్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో లాస్ట్ గవర్నమెంట్ 55 జీవో తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేశాం. ఇంకొకటి, ఆ గైడ్ లైన్స్ పక్కన పెట్టి 29 జీవో తీసుకురావడం వల్ల ఆంతర్యం ఏమిటి? 53% ఉన్నటువంటి బీసీలకు 10%, 7% 10% ఉన్న ఓసీలకు 10%. శ్రీనివాస్ రెడ్డి గారు, డైరెక్ట్ ప్రశ్న ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా. ప్లీజ్ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. నేను టీజీపీఎస్సీ చైర్మన్ కు నేను రిటర్న్ గా లేఖ రాశాను. ఏమని అంటే ఆర్టీఐలో ఒక లేఖ రాశాను. నాకు ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. దాంట్లో కేటగిరీ వైజ్ గా ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు లెక్క ఇవ్వండి అని చెప్పాను. ఆయన ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? చెప్పండి. ఇప్పుడు నేను అఫీషియల్ చెప్పానన్నా. నేనేమంటున్నా, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ నువ్వు క్యాస్ట్ క్రైటీరియా తీసుకుంటే నీకు క్యాస్ట్ లో క్రైటీరియా నీ దగ్గర ఉంటది కదా లెక్క. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? రిజర్వేషన్ పక్కన పెట్టండి. నేను అడిగింది ఓన్లీ ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎంతమంది క్వాలిఫై అయినరు.
నాకు లెక్క ఇవ్వండి. మీరు 1:50 ప్రకారం తీసుకున్నారు కదా, మీరు అంతే కదా, 1:50 ప్రకారంగా క్వాలిఫై చేశారు కదా, నాకు లెక్క ఇవ్వండి, అఫీషియల్ గా ఇవ్వండి అని చెప్పాను. మీరు ఇప్పుడు నిన్నగాక మొన్న దాన్ని పెట్టారు. బట్ నేను అడిగింది ఎగ్జామ్ అయిన తెల్లారి రిటర్న్ గా నేను రాసి పంపాను, మీరు రిజల్ట్ లోపు మీరు ఇవ్వండి అని చెప్పాను. ఎందుకు ఇవ్వలేకపోయారు? కనీసం వెబ్సైట్ లో పెట్టమని చెప్పాను. ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేకపోయారు? ఎగ్జామ్ రాసిన రోజే తెల్లారే ఆ రోజు మొత్తం అన్ని పేపర్లు టీవీలో చూసాం మనం. ఇవాళ మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఓసీలు మొత్తము 3076 మంది వచ్చారు, బీసీలు 17,921 మంది వచ్చారు, ఎస్సీలు 4,828 మంది వచ్చారు, ఎస్టీలు 2,783 మంది వచ్చారు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కూడా 2,774 మంది వచ్చారన్న. మొత్తం చూసుకుంటే బీసీలు దాదాపు 21,093 మంది. అంటే మీరు చూడండి, బీసీలు మనం అనుకున్న ప్రకారం కూడా దాదాపు 18,000 మంది వచ్చారు. మీరు చూడండి, మీరు ఏమన్నారంటే కూడా వేరే వాళ్ళు కూడా బీసీలు 18,000 అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్న జాబులకు 563 జాబులకు చూడండి, మీరు 1:50 లెక్కేయండి. ఇలా ఈబీసీ బ్రాహ్మణ్కి వచ్చిందంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ప్రకారం మనం చూడాలి తప్ప అతన్ని బ్రాహ్మణ కులానికి అంటగట్టద్దు. పేదరికాన్ని మనం ఖచ్చితంగా అంటే ఇవన్నీ కలుపుకుంటే, అంటే మీరు 6 గ్యారంటీల్ని అమలు చేయలేక, శ్రీనివాస్ గారు ఇవన్నీ కలుపుకుంటే మీరు 6 గ్యారంటీలు అమలు చేయలేక, మీ మీద వస్తున్న విమర్శల్ని తట్టుకోలేక మీరు పదే కేసీఆర్ గారి పేరు చెప్తున్నారు, తెరపైకి తెస్తున్నారు అంటే ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం అండి. ఇక్కడ మీరు ఒకటి ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, మూసీని ప్రారంభించిందే మేమంటాడు, మళ్ళీ మూసీలో ఏంటి అంతా అంటాడు. మరి నాకు అర్థం కాదు, డబుల్ స్టేట్మెంట్ డ్యూయల్ స్టేట్మెంట్ ఏందో అర్థం కాదు. ఇంకొకటి మీరు ఏమంటున్నారంటే, మేము వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చినాము, చాలా స్పష్టంగా ఇచ్చామని చెప్తాను. ఎందుకంటే 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ 8,200 నోటిఫికేషన్లు ఇచ్చింది మేము, వైద్య విజ్ఞాన పరిషత్లో ఇచ్చింది మేము, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇచ్చింది మేము, డిఎస్సీ ఇచ్చింది మేము. ఎలక్షన్స్ కూడా అమలు రావడం వల్ల కోర్టులో కేసు ఉండడం, మీరు రాగానే పత్రాలు ఇవ్వడం కాదు కదా, ప్రజలు గ్రహిస్తున్నారు కదా. ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, గతంలో కూడా చూసాము. లోపభూయిష్టంగా నోటిఫికేషన్లు ఇవ్వటము, తర్వాత వాళ్ళ విద్యార్థులతో వాళ్ళకి సంబంధించిన గతంలో కూడా చూసాము. కవిత దగ్గర ఉండే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లి ఏసీ గ్రూప్ అని ఆపినట్టుగా మనం గతంలో చూసాము. ఇలా కోర్టు అట్ట కాదండి లెక్క. ఇక్కడ జాబులు ఇవ్వటం కాదు, జాబులు ఇవ్వటం మీన్స్ పూర్తిగా ఇవ్వటమే. అంటే ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, అపాయింట్మెంట్ కావచ్చు, అదంతా ఉండాలి. జేబులో పర్సెంట్ సరిపోదు కదండి, జేబులో ఆ పర్సులో డబ్బులు కూడా ఉండాలి కదా, పర్ఫెక్ట్ ఉండాలి. అది అంటే క్లీన్ అని ఇందాక గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు పూర్తిగా ఉండాలి. సగం వేసి జాబ్ ఇచ్చినట్టు అయిద్దండి. మీరే ఓకే, మీరు 10 సంవత్సరాల కాలం ఎన్ని జాబులు ఇచ్చారు? ఇందాక సార్ చెప్తున్నారు ఎన్ని 1,60,000 అని చెప్పారు. ప్రైవేట్ కంపెనీల జాబులు కూడా మీరే లెక్కేస్తారు. ఓన్లీ సార్ నేను చెప్పేది సాఫ్ట్వేర్ కంపెనీలు మీకు డెప్త్ గా ఒక నిమిషం మీకు డెప్త్ గా 2018 గవర్నమెంట్ జాబులు ఇవ్వాలి. శ్రీనివాస్ సార్, గవర్నమెంట్ జాబులు ఎన్ని ఇచ్చారు? శ్రీనివాస్ సార్ చెప్తున్నా 2018 నుంచి 2023 వరకు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మేము అపాయింట్ చేసిన జాబులు మొత్తం మీకు పోతున్నప్పుడు ఇచ్చిపోతా 1,63,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాము. మేము ఓన్లీ 37,000 ఉద్యోగాలు మైనార్టీ, బీసీ వెల్ఫేర్, మోడల్ స్కూల్, ఆదర్శ్ స్కూల్లో ఇచ్చాము. అవి మీరు గ్రహించాలి. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు మాట్లాడడం తప్పు. వాస్తవాలు ఒప్పుకోవాలి. మీరు అన్నారు ఒక మంచి మాట చెప్పారు. నేను ఏమంటున్నానంటే యూనివర్సిటీలో గ్రాంట్ రాలేదని, యూజీసీ గ్రాంట్ రాలేదని, అది బీజేపీ ప్రభుత్వం ఉంది, యూనివర్సిటీ గ్రాంట్ అక్కడి నుంచి రావాలి, మేము ఇవ్వాల్సింది ఇస్తాం. మీరు క్లారిటీగా మాట్లాడండి. మీరు స్టూడియోలో ఉన్నారు, మేము జూమ్ లో ఉన్నాం. మీరు వచ్చినప్పుడు మీరు ఏమంటారంటే, జాబులు ఇవ్వటం అంటే నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకోవడం కాదు. జాబ్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి ఇచ్చేంత వరకు అంతా కలిపితేనే జాబ్ ఇవ్వడం అవుతుంది. మరి మీరు నేనేమంటున్నాను సార్, మీరు రుణమాఫీ చేయడం మొత్తం చేసినట్టు కదా, మొత్తం 31,000 కోట్లు చేస్తేనే చేసినట్టు కదా సార్. సూటి ప్రశ్న శ్రీనివాస్ గారు, మీకు మేము ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు ఆరోపణ చేస్తున్నారు, మేము ఇచ్చినామని చేస్తున్నా. మీరు కూడా కంప్లీట్ గా 32,000 కోట్లు 49 లక్షల రైతులకు కంప్లీట్ అయిన తర్వాతనే రాజీనామాల గురించి, రైతులకు రుణమాఫీ గురించి చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు చేసినా అని పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నాడు. దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, నేను మొన్న వరంగల్లో నేను మీటింగ్ లో ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 22,22,365 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు వేసారు. మీరు ప్రమాణం చేసి డిసెంబర్ 9 ఇస్తామని చెప్పారు. వాటికి కొన్ని టెక్నికల్ లో ఉన్నాయి, అన్ని కూడా వేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు తప్ప మొత్తం రైతులకు వేసామని ఎక్కడా చెప్పలేదు. 18,000 కోట్లని చాలా మీరు మహారాష్ట్ర ప్రచారంలో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మేము సార్ ఆయన కూడా ఎక్కడ చెప్పలేదు కదా సార్. ఎవరు కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రచారంలో గౌరవ్ రాహుల్ గారు, ఖర్గే గారు చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కాదు, ఓన్లీ తెలంగాణ మోడల్ ఆఫ్ ఇండియా అంట. ఇక్కడ రుణమాఫీ పూర్తిగా అయిందంట,
ఫుల్ డెవలప్మెంట్ అంట, కులగణన మీద ఇది నెంబర్ 1 రాష్ట్రం అంట. దాని మీద ఖర్గే గారు, రాహుల్ గారు చెప్పారు మొత్తం కంప్లీట్ చేసినామని. మీరు రేవంత్ గారు చెప్పారు మొత్తం చేసినామని. మీరు వారోత్సవాలు చేసుకుంటారు మేము బాగా డెవలప్ చేసినామని. ఇది అది పెద్దలు ప్రొఫెసర్లు, పెద్దలు ఇంటెలెక్చువల్ చెప్పాలి, మేము చెప్పేది కాదు సార్. ఎందుకంటే చేసిందని ఒక రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ సమాధానం చెప్పాలి కదా. వినోద్ గారికి చెప్పాము, మీరు 1,63,000 జాబులు చెప్పాము, మూసి ప్రక్షాళన చెప్పాము, గ్రూప్ 1 మీరు చిన్న సమస్య అన్నారు, చిన్న సమస్య ఎంత. మీరు ఏమన్నారంటే సర్వే గురించి అడుగుతున్నారు. ఇదేంటంటే సర్వేలో ఒకటి మీరు గమనించాలి, సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన సర్వే. శ్రీనివాస్ సార్, మీకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు కులగణన చేయడానికి. ఓన్లీ బీసీ కులగణన చేయాలి. మీరు జనాభా లెక్కలు చేయడానికి మీకు హక్కు లేదు. మీరు వినండి సార్, మీరు చెప్పేటప్పుడు వినండి. అంటే మీరు అడిగిన మీరు తప్పు చెప్తున్నారు సార్. మీరు వినండి సార్, వెంకటేశ్వర గారు వినండి. ఇది సామాజిక డైరెక్ట్ గా కులగణన సర్వే చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు లేదు కాబట్టి అన్ని మొత్తం కలిపి కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్య గానీ, ఉపాధి గానీ, రాజకీయం గానీ, ఈ విధంగా అన్ని కలిపి కులగణన సర్వే జరుగుతుంది. దీంట్లో అన్ని అంశాలు ఎందుకు చేర్చాల్సి వచ్చిందో, దాదాపు 75 అంశాలు ఎందుకు చేర్చాల్సి వచ్చిందో కూడా గతంలో వివరించడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉందని. దీనివల్ల ఎవరు కూడా రిజర్వేషన్లు తీసేయడం గానీ, లేకపోతే స్కీములు ఆపడం గానీ జరగదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా స్కీములు తయారు చేసేప్పుడు గానీ, ఉపాధి అవకాశాలు తయారు చేసేప్పుడు గానీ మన ఒక కాంప్రహెన్సివ్ గా అంటే పూర్తి వివరాలతో ఉన్నప్పుడు మాత్రమే మనం పూర్తిగా స్కీములు గానీ ఏదైనా అమలు చేయగలుగుతాము. ఆ డీటెయిల్స్ అన్ని లేకుండా మనం అమలు చేయలేం కదా. ఇప్పుడు మీరు ఒకరోజు సర్వే చేశారు, ఒకరోజు సర్వే ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. వినోద్ సార్ కూడా తెలిసినంతవరకు అసలు ఒకరోజు సర్వే ఏం చేశారో చెప్పలేదు. మరి మేము అట్లా కాదు కదా, మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాము, ఏ అంశాల మీద సర్వే చేస్తా పెట్టాము, దీని మీద చర్చలు పెడుతున్నాము. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చారు, రాసుకుని పోయారు. అలా ఏ అంశాలు నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. ఆ రోజు చెప్పాము, అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు కదా, మొత్తం ఈ క్వశ్చన్లు ఉన్నాయి, మీరు ఆన్సర్లు చెప్పండి. ఇక్కడ ఎవరిని కూడా ఒత్తిడి చేయట్లేదు కదండి. మీ వివరాలు పూర్తిగా ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వం స్కీములు గానీ, సంక్షేమ పథకాలు గానీ మీరు వచ్చినప్పుడు చెబుతారు. వెంకటేశ్వర గారు, నేను సాయంత్రం దాకా కాకుండా మాట్లాడగలను, నేను లాయర్. మీరు ఊరికే మాట్లాడనేయట్లేదు. మీరు దయచేసి మీరు రాసుకోండి, మీరు పేపర్ పెన్ చేయండి సార్, కొద్దిగా సార్ రాసుకుంటారు. మీరు ఇట్లా మేము మాట్లాడేటప్పుడు చేతులు లేకపోతే మేమేం చెప్పలేం కదా. రాసుకోండి, చెప్పండి వెంకటేశ్వర గారు. మాది మీరే మాట్లాడితే ఎట్లా? మీరు స్కీములు ఇచ్చారు, 55,000 జాబులు మేము కరెక్ట్ ఇచ్చాము. మీరు ఎంతసేపటికి ఏంటంటే నోటిఫికేషన్ వేయడం, చదువుకోవటము. మీరు ఎక్కడన్నా ఇచ్చారా జాబులు? మీరు ఎన్ని జాబులు ఇచ్చారు? 10 ఏళ్ల కాలం ఎన్ని జాబులు ఇచ్చారు? 10 నెలల కాలం ఎన్ని జాబులు ఇచ్చారు? మీరు ఎన్ని స్కీములు అమలు చేశారు? మీ స్కీములు ఏంటంటే విద్యారంగాన్ని ఇలా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇలా నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, PhD లాలో నాది, డాక్టరేట్, LLM గోల్డ్ మెడలిస్ట్ ని. సార్ వినోద్ సార్ కూడా తెలుసు నాకు. మీరు ఎంతమంది విద్యా వ్యవస్థ ఏమైందని మీ ఆధ్వర్యంలో చెప్పండి. 10 ఏళ్ల పాటు ఇవాళ ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? ఇవాళ కాలేజీలో దాదాపు 4,600 కోట్ల రూపాయలు ఇవాళ డిగ్రీ ప్రైవేట్ కాలేజీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏమైంది? రైతులకు ఇంతవరకు అదేవిధంగా సర్పంచులు కూడా మీరే చెప్పుకుంటున్నారు, 80% మా TRS సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బిల్లులు కూడా పెండింగ్ పెట్టారు కదా. DL 5 పెండింగ్ ఉంటే మేము ఒకటి ఇచ్చాం కదా. ఏం చేశారండి 10 ఏళ్ల పాటు? అంతా ఎక్కడికక్కడ సంవత్సరాన్ని అప్పుల కుప్ప చేశారు తప్ప ఎక్కడ కూడా క్లారిటీ చేయలేదు కదా. కుటుంబాలు బాగుపడ్డాయి, TRS నాయకులు జేబులు నిండినే తప్ప, కేసీఆర్ ఫ్యామిలీ జేబులు నిండినే తప్ప ఇలా ప్రజలు అలాగే ఉండిపోయారు. ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. ఇవాళ ఆర్థిక GDP అని అవి కాదండి, ప్రజలకు కావాల్సింది GDP అంటే. నేను ఒక స్టూడెంట్ కూడా GDPలో ఎవరికి అవసరం అండి? కడుపు నిండా 3 పూట్ల అన్నం దొరకాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలి, సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందర కనపడాలి, అది కోరుకుంటారు. లేక మీకు జీడిపి ఎవరికి అర్థం చెప్పండి. అసలు జీడిపి అంటే చాలా మంది తెలియదు. ప్రజల డెవలప్మెంట్, రియల్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. వినోద్ గారు, అంటే ఈ మధ్యన కొంత రేవంత్ రెడ్డి గారు అవసరానికి మించి కేసీఆర్ ను తిడుతున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ వ్యాఖ్యలు కొంతమేర కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గానీ ఇబ్బంది కలిగించే అవకాశం లేదంటారా? నేను ముఖ్యమంత్రి గారికి ఒక భాష అనేది పార్లమెంటు ఆమోదించిన కొంచెం భాష ఉంది, అది ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలా. ఎందుకంటున్నానంటే పేగులు తీసి మెడకేసుకుంటా, లేకపోతే ఇంకా బాంబులు పేలిస్తా అని ఒక మంత్రి అంటాడు. ఏందండి అది భాష? బాంబులు పేల్చడం ఏందండి? నాకు అర్థం కాలే. పేగులు మెడకేసుకోవడం ఏందండి ఆ భాష? ఇప్పుడు మీకు పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదా? ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదించింది పొలిటికల్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడాలనేది. కొంత పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన భాష ఉంది, దాన్ని మాట్లాడితే చాలా సంతోషం. అంతేగాని నీకు అంటే ప్రజల్ని ఏదో ఎమోషన్ క్రియేట్ చేయడానికి అట్లా మాట్లాడడం సరైనది కాదు. నేనైతే దాన్ని అంగీకరించి, ఏ పార్టీ నాయకుడు మాట్లాడినా దాన్ని అంగీకరించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఇవాళ 563 గ్రూప్ 1 పోస్టులలో శాంక్షన్ పోస్టులు చేసింది మాత్రము 500 చేసింది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే. కానీ ఒక 63 మాత్రమే పెంచి మొత్తం మేమే చేసినట్టుగా ఈ కలరింగ్ ఇచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 63 మాత్రమే ఎందుకు పెంచారండి నాకు అర్థం కాలే. గ్రూప్ 1 ఉద్యోగాలు 13 సంవత్సరాల తర్వాత మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే కేవలం 63 మాత్రమే ఖాళీలు ఉన్నాయా?
33 జిల్లాలు వచ్చినాయండి. 33 జిల్లాలు వచ్చినాయి. 33 జిల్లాలకు 33 జిల్లాల చొప్పున కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇవన్నీ కూడా గ్రూప్ వాళ్ళ కిందకి వస్తాయి కదా. జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు, తర్వాత ఎంఆర్ఓలు వీళ్ళంతా గ్రూప్ వన్లకి వస్తాయి కదా. ఇవాళ ఆ లెక్క వేసుకున్నా కూడా కనీసం ఒక 3,000 మంది కావాలి. మనం గత ప్రభుత్వం 500 ఇచ్చింది, మీరు కేవలం 63 పెంచి మొత్తం మేమే చేసినాం అంటే కరెక్ట్ కాదు. మీరు ఇంకా స్పష్టంగా గ్రూప్ 1 పోస్టులు చాలా ఉన్నాయి, పెంచాల్సిన అవసరం ఉంది. తిరిగి గ్రూప్ 1ను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు పెడతారో, అంటే మీరు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికీ మీరు పెద్దగా అంటే ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. యాక్చువల్ గా ఇప్పుడు 11 మంత్స్ అయిపోయింది, 12 మందికి వచ్చారు మీరు మీ పరిపాలనలో. కానీ మీరు ఇచ్చింది కేవలము మీరు డిఎస్సిలో ఒక 5,000 పెంచారు, తర్వాత గ్రూప్ 1లో ఒక 63 పెంచారు. అట్లా మీరు మొత్తంగా మీ లెక్క 6,000 కంటే ఎక్కువ మీద పెరగలేదు. సో మీరు ఇచ్చిన లెక్క ప్రకారంగా మీ లెక్క అయితే మీరు శాంక్షన్ చేసిన పోస్టులు అయితే కేవలం 6,000. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన పోస్టులను, శాంక్షన్ చేసిన పోస్టులను, వాళ్ళు ఇచ్చిన పోస్టులను, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకున్నారు. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పెట్టారు కాబట్టి, ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి. దాన్ని అక్కడి వరకు నేను మిమ్మల్ని స్వాగతిస్తా. కానీ మొత్తంగా వాళ్ళ నోటిఫికేషన్లను అమలు చేసినంత మాత్రాన మీరు పెంచినట్టు కాదు. మీరు నిజంగానే పెంచి వాటిని 500కు 1000 చేసిన అనుకోండి గ్రూప్ 1, అప్పుడు నేను అభినందిస్తాను మిమ్మల్ని. అదే ఒక 10 నెలల్లోనే ఒక 500 పోస్టులు ఇంకా ఇవ్వగలిగినరు, ఎగ్జామ్ పెట్టగలిగినరు. ఎంత సమర్థవంతమైన ప్రభుత్వం. అరే మీరు పెంచింది 63, డాంబికాలు ఎక్కువ, ప్రచారాలు ఎక్కువ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రెండో విషయానికి వస్తే, ఇవాళ మీరు మూసీ ప్రక్షాళన అంటున్నారు. నేను అంటున్నా ఈ సందర్భంగా, అసలు మూసీ అనేది ఇలా కొత్త నినాదం కాదు, కొత్త డిపిఆర్ కాదు. అది ఎప్పుడు బ్రిటిష్ కాలంలోనే మూసీని ప్రక్షాళనకు సంబంధించిన అంశాలను మీరు ఒకసారి చూడండి, నిజాం కాలంలోనే ఉన్నది అది. సో దాన్ని ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసి మూసీని ఇప్పటిదాకా పట్టించుకోలేదు. సరే, రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటా అంటారు, దాంట్లో తప్పులేదు, స్వాగతించాల్సిందే. కానీ ఇలా హైడ్రా ఎందుకండి నాకు అర్థం కాలే. మూసీకి హైడ్రాకి ఏం సంబంధం అండి? హైడ్రా ఇలా చెరువుల పునరుద్ధీకరణ అనే దాన్ని మీకు మూసీ రివర్ ఫ్రంట్ ఒకసారి మీరు చట్టం చేయండి. దాంట్లో చెరువుల పునరుద్ధీకరణ, దాంట్లో కాలువలు ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో ఆ కాలువలు ఎట్లా శుద్ధి చేయాలి, ఏ రకంగా శుద్ధి చేయాలి అనే అంశాలన్నింటినీ కూడా ఇవాళ గత చట్టంలోనే ఉన్నాయి, మున్సిపల్ చట్టంలో కూడా ఉన్నాయి, తర్వాత ఫారెస్ట్ యాక్ట్ లో ఉన్నాయి. ఇవన్నీ ఈ చట్టాలు ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా హైడ్రా పేరు మీద ఒక మొత్తంగా కొంతమందిని బెదిరించి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించి వాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు చేసి ఇలా ఢిల్లీకి పంపించిందనే ప్రచారం జరుగుతున్నది. అది ఎంతవరకు వాస్తవం అనే దానికంటే కూడా నిజంగా హైడ్రా అనేది 30 ఏళ్ల క్రితం కట్టిన ఇండ్లను కూడా ఎట్లా కూలుస్తారని నాకు అర్థం కాలేదు. ఏం అధికారం ఉంది రంగనాథ్ గారికి ఏం అధికారం ఉందని గత 30 ఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వాలు ఎవరు? అలా చంద్రబాబు నేరస్తుడే, అలా రాజశేఖర్ నేరస్తుడే, అందులో కేసీఆర్. ఈ 3 ప్రభుత్వాలను టార్గెట్ చేయాల్సింది పోయి మీరు ఒక్క కేసీఆర్ మొత్తం తప్పులు చేసినంటే ఎట్లానండి? మీకు ఆ చిత్తశుద్ధి ఉన్నట్ట? రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి హయాంలో, చంద్రబాబు హయాంలో, తర్వాత కేసీఆర్ హయాంలో, ఈ 3 హయాంలో హైదరాబాద్ విధ్వంసం జరిగింది, మొత్తం తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ పేరు మీద మోసం జరిగింది, భూములన్నీ కబ్జా జరిగినాయి. ఆ చంద్రబాబు నాయుడు హామీలోనే మొత్తం హైదరాబాద్ చుట్టూ భూములంతా కూడా తన కమ్మ సామాజిక వర్గం అంతా కూడా టోటల్ కబ్జా చేసేసి ఇవాళ నాలాలను కూడా పూర్తి చేసే పరిస్థితి అక్కడికి వెళ్ళి మొదలైంది. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైంది. తర్వాత కేసీఆర్ దాన్ని కొనసాగించాడు. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 3 మీద చేయి. 3 పరిపాలనల మీద ఇంతవరకు విధ్వంసం జరిగింది. పర్యావరణ విధ్వంసం గాని, భూముల విధ్వంసం గాని, చెరువుల విధ్వంసం గాని, కబ్జాలు గాని చేసిందంతా ఈ 3 హయాంలో జరిగింది. ఒక్క కేసీఆర్ హయాంలో జరగలేదు. మరి ఆయన గురువు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ఒక్క మాట మాట్లాడతలేడు? రాజశేఖర రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేడు ఆయన? అంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేసినప్పుడు మేము నమ్ముతాం తెలంగాణలో నిజంగానే రేవంత్ రెడ్డి గొప్ప పని చేస్తాడని. అంతేగాని కేవలము కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేయడము, ప్రతిపక్ష నాయకుని మాత్రమే బ్లేమ్ చేయడము, లేదు అంటే దోపిడీ అంతా ఆయన హామీలో జరిగినట్టుగా, విధ్వంసం అంతా ఆయన. అసలు తెలంగాణ ఇవాళ విధ్వంసం కావడానికి మీ 55 ఏళ్ళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ విధానాలు తెలంగాణ ఇవాళ మొత్తం వెనుకబడడానికి, విధ్వంసం కావడానికి, తెలంగాణ అస్తిత్వ పోరాటం రావడానికి కారణం మీరు. అట్లాంటి మీకు అసలు ఈ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడదండి? నాకు అర్థం కాలే. చంద్రబాబు సంఖ్య నాకినోడు, రాజశేఖర రెడ్డి సంఖ్య నాకినోడు,
ఈ తెలంగాణ మొత్తంగా దోపిడీకి గురై, అణచివేతకు గురై, అన్యాయాలకు గురైంది రాజశేఖర హయాంలో కాదా, చంద్రబాబు నాయుడు హయాంలో కాదా? వాళ్ళిద్దరు దగ్గర సంఘటన కాదా? మీలాంటి మేధావులు మరి సలహాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు చంద్రబాబు 100% ఇచ్చినామండి, 100% ఇచ్చినాం, 200% ఇచ్చినాం, 200% ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, సరే కేసీఆర్ గారు అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు, మీరు ఆ రోజు ఇంకా యాక్టివ్ ఎంగులు ఉన్నారు చూశాను. మరి అప్పుడు మీరు ఎందుకు ఇదే వేదికల మీద అనలేకపోయారు? ఎందుకంటే ఎవరన్నా చెప్పండి. కేసీఆర్ గారి మీద 10 ఏళ్లు పోరాటం చేసినాం, కేసీఆర్ గారి మీద 10 ఏళ్లు, చంద్రబాబు నాయుడు నియంతృత్వ విధానాల మీద, తెలంగాణ వ్యతిరేక విధానాల మీద మేము మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ గా పనిచేసినాం. కేసీఆర్ గారి హయాంలో సామాజిక తెలంగాణ ఈ అంశాలన్నింటినీ మాట్లాడినాం. మేము మాలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఇంత కూడా చైతన్యం లేదండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేము కూడా ఇవాళ రేవంత్ రెడ్డి విధానాల మీద కూడా మాట్లాడుతున్నామండి, ఖచ్చితంగా మాట్లాడతాం. మేము తెచ్చినాం తెలంగాణ తెచ్చిన దాంట్లో మేము పాత్ర, ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కీలకం, రేవంత్ రెడ్డిది కాదు కీలకమైన పాత్ర, మాది పాత్ర కీలకం. అర్థమైందా? కోదండరామరెడ్డి ఒక్కందే కాదు, కేసీఆర్ ఒక్కందే కాదు, మా ప్రజలు 93% మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పాత్ర ఉంది. మాకు అన్యాయం జరుగుతుంది. మీరు ఏం చేశారు? మీ పాలన, కేసీఆర్ పాలనలో మా వర్గాలకు ఏం జరిగింది న్యాయం? ఇప్పుడు మీ పరిపాలన ఏం జరిగింది న్యాయం? చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఈ 11 నెలలు జరిగేది ఏంటంటే ఓన్లీ టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని, ఆయన బీజేపీని టార్గెట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయట్లేదు, కేవలం రేవంత్ రెడ్డి మాత్రం టార్గెట్ చేస్తున్నారు. లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నాం, వాళ్ళ మంత్రులను కూడా చేస్తున్నాం. ప్రతి దగ్గర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి సెంటెన్స్ లో, ప్రతి ధర్నాలో చెప్తున్నాడు. మేము ఏమడుగుతున్నామంటే తెలంగాణకు రేవంత్ రెడ్డికి అసలు సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బూట్లు నాకినాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే 1950 పెద్ద మనుషుల ఒప్పందంతో కలిపిందే కాంగ్రెస్ పార్టీ, 1969 373 చంపిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత 1200 మంది చచ్చిపోవడానికి మీరు లేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ రోజు బలిదేవత సోనియా గాంధీ అని చెప్పింది మీరు, పివి నరసింహరావు పట్టిన గది పడుతుంది మీరు, చంద్రబాబు నాయుడు పొగిడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ గుట్టలలో లేచిపోయిందని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు బాగా నేను మర్యాదిస్తారు సార్కు, గౌరవ వినోద్ కుమార్ సార్కు. సార్ చెప్పి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక పరిపాలనా దీక్షునికి ఒక జాతీయ భావం ఉండాలి. మీరు ప్రత్యేకం ఏమైనా పదాలు వాడే భాష నేను వాడట్లేదు. ఇప్పుడు మీ భాష ఏంటండి? కానీ గతంలో అది కేసీఆర్ గారు మాట్లాడిన భాష. కేసీఆర్ గారు చెప్తున్నా, గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన మాట వాస్తవం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో అక్కడ వాళ్ళు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడినాం. ఉద్యమంలో కఠినమైన పదాలు వాడినాం. కానీ మేము ఎవరిని కించపరిచినట్టు మాట్లాడలే. ఒక పర్సనల్ వ్యక్తి మీద దాడి చేయలే. మీరు ఇలా ఏం దాడి చేస్తున్నారండి? లాగచర్ల మహిళల మీద దాడి చేస్తారు. నేనేమంటున్నానంటే పరువు అనేది ఉంటుంది ఒక వ్యక్తికి. ఆ పరువుకు సంబంధించిన దాంట్లో ఒక మినిస్టర్ కొండ సురేఖ గారు ఏం మాట్లాడతారండి? శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడతారండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతారండి? అదేనా మీరు చట్టాల మీద, న్యాయాల మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తారన్నది? నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీయే మరో బీహార్ ను ఇలా చేయబోతుంది. మేము 2 సంవత్సరాలల్లా 80,000 కోట్లు అప్పు చేస్తే వాళ్ళు 11 నెలల్లో 97,000 కోట్లు అప్పు చేసిర్రు. మీరు 2,500 రూపాయలు మహిళలకు పోయినాయి, 500 రూపాయల గ్యాస్ పోయింది, కేసీఆర్ కిట్టు పోయింది, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, రుణమాఫీ పోయింది, మూసీ పోయింది, హైడ్రా పోయింది, కులగణన పోయింది. మీరు మాట్లాడేదేంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్రమాణాలు చేయడం, మభ్య పెట్టడం, అబద్దాలు చెప్పడం, కేసీఆర్ తిట్టడం. మీరు కేసీఆర్ గారిని తిట్టడం మానేసి అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు. ఇలా మన తెలంగాణ పోరాటాల గడ్డ. ఎందుకు మీరు మాదేదో కుట్ర ఉందంట, కేటీఆర్ది నరేందర్ గారి కుట్ర ఉందంట. ఎక్కడ కుట్ర ఉందండి? మీది కుట్ర కాదా? మీ అల్లుడి కోసం 1200 ఎకరాలు ఫార్మా కంపెనీ తెచ్చింది కాదా? అది కుట్ర కాదా? మీ అమృత్ కుట్ర కాదా? అది అడిగితే ఎందుకంటే మీకు భయం ఎందుకు? ఎక్కడ ఏ అల్లరి జరిగినా దాని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉండదు, ముందుంటది. బీఆర్ఎస్ పార్టీకి వెనకాల ఉండాల్సిన అవసరం ముందుండి కొట్లాడతాం. తెలంగాణ ఎట్లా తెచ్చినామో 39 పార్టీలను కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఎట్లా మెప్పించినామో ఇక్కడ కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉద్దేశంతో వాళ్ళ హక్కుల 6 గ్రాడ్లు ఇచ్చిన ప్రజల హక్కులను 400 స్కీమ్లను మేము అడుగుతాం. మేము ముందే ఉంటాం, వెనకాల ఉంటాం. మీకు ఒకవేళ మేము తప్పు చేస్తే మీకు శిక్షించడానికి చట్టం, న్యాయం ఉంది. అది చేయండి. కానీ డొంక తిరుగుడు మాటలు, బూతు మాట్లాడడం. ఒక గవర్నమెంట్ పిల్లల స్కూల్కి వెళ్ళి కేసీఆర్ గారిని తిడతారు బర్త్డేకు. అదేంటండి? మీ బర్త్డే రోజు పోయి మీరు మా కేసీఆర్ గారు కట్టినటువంటి యాదగిరిగుట్ట పేరు మార్చి మీరు బర్త్డే చేసుకున్న అదే గుళ్ళ కదండి. సంక్షేమము, అభివృద్ధి 2 జోడెద్దుల్లాగా వెళ్లాలని చెప్తుంది మీరే కదండి. ఎక్కడండి సంక్షేమం? ఎక్కడండి కరెంటు? తెలంగాణ ఇప్పుడు ఒక కాళేశ్వరం పోయిందని చెప్పారు. కాళేశ్వరం కట్టబట్టే కదా ఇలా 66 లక్షల క్వింటాల టన్నుల రైస్ వస్తున్నాయి, మన బియ్యం వస్తున్నాయి.
కాళేశ్వరం కట్టిరు, మేడిగడ్డ పోయిందని చెప్పారు, నిలబడ్డది కదండి. ఎంక్వైరీ జరుగుతుంది కదా దాని మీద. ఎంక్వైరీ రాకముందే కూలగొట్టిరు, పోయింది, తిన్నారు. నీళ్లు లేకపోయినా వచ్చింది దిగుబడి. సార్ నేనేం చెప్తున్నంటే గత 4 సంవత్సరాల కాడ నుండి పంజాబ్ తరహా కంటే ఎక్కువ తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ మీదనే ఇలా పాడి వస్తుంది. అది అందరూ నేనేమంటున్నానంటే మీ ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్నది, మీ గౌరవ మినిస్టర్లే ఒప్పుకున్నారు, బీజేపీ మినిస్టర్లు, మీ కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నది. దాన్ని మీరు తప్పండి ఎట్లండి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమం చేసిన దానికి ఇప్పుడు వినోద్ సార్ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మీరు ఒక్కలే చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కలే చేయాలి. తెలంగాణ ప్రధానికం, యావత్ తెలంగాణ ప్రధానికం సబ్బండ వర్గాలు చేసింది. ఇలా ఒక కేసీఆర్ గారు చేసింది కాదు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల దర్జాగా దొరలాగా అనుభవించే అధికారాన్ని ఇవాళ ప్రతిపక్షానికి వచ్చే వరకు ముఖం సాటేశాడు. నువ్వు వెంకటేశ్వర గారు వినండి, మీరు అయ్యో మీరు ఎంత అంత ఆవేశపడుతున్నారు ఎందుకు సార్? నాకు అర్థం కావట్లేదు. ఆవేశం ఏం లేదు, తప్పు చెప్తే ఎట్లా సార్ మీరు అట్లా ఒక మాట మీరు ఇప్పుడు పావుగంట మాట్లాడారు కొద్ది గొప్ప, మీరు వినాలి కొద్దిగా దయచేసి వినే ఓపిక కూడా ఉంటారు. అదే నేను చెప్పేది, ప్రతిపక్షాలు కూర్చుని ఓపిక లేదంటే మీరు కనీసం ఆయన ఓపిక లేట్లేదు. ప్రతిపక్షాలు మీరు ఉంటేనేమో కేటీఆర్ గారు ఏమంటాడంటే నేను జైలుకు పోతా అన్నాడు, ఉంటేనేమో కుర్చీ ముందు ఉంటారట, లేకపోతే జైలు ఉంటారట వాళ్ళు. అంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి, అంటే అధికారం లేదు ఉండదు. మీరు జైలుకి పంపే విధంగా టార్గెట్ చేశారు కదా, మీ టార్గెట్ కూడా జైలుకి పంపడమే కదా. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, మీరు మాట్లాడొద్దు ఇంకోసారి. అసలు ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడి నేనైతే గ్యారెంటీ చెప్తా, మీరు అసలు మాట్లాడొద్దంటే మీరు ఊరికే మాట్లాడుతున్నారు. సార్ మనం రోజు మాట్లాడటం ఒక రోజు కాదుగా, 3 ఏళ్ల సంది మీరు రాసుకోండి దయచేసి, మీకు అవకాశం ఇస్తారు కదా, నేను రాసుకుంటున్నా కదా సార్. మీరు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పేటెంట్ రైటో ట్రేడ్ మార్కో కాదు. తెలంగాణ ఉద్యమం గత 100 సంవత్సరాలుగా తెలంగాణ వెనకబడతాం. అది ఇవాళ ప్రజల్లో మొత్తం యావత్ జాతిలోని వచ్చిన ఉద్యమం అది. దాన్ని మీరు చక్కగా క్లెయిమ్ చేసుకున్నారు, మేము ఏమనట్లేదు. 2 టర్ములు 10 సంవత్సరాలు పాలించారు, అయిపోయింది. ఇవాళ మీరు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గరికి కేసీఆర్ తన ఫ్యామిలీని మొత్తం అక్కడికి తీసుకెళ్లలేదా? మీరు అది మర్చిపోతున్నారు. అయ్యాలో ఊహించని విధంగా మీకు ఓట్లు సీట్లు వచ్చే లోపల అప్పుడు మీరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ యావత్ ప్రజానికని తెలుసు, ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్లారండి. గ్రూప్ ఫోటో అన్ని సోషల్ మీడియాలో వచ్చింది, ఇప్పటికి కూడా అందరి దగ్గర ఉంది కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డైరెక్షన్ కి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడ మంత్రివర్గ నిర్ణయాలు తీసుకుని ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నో దానికి అనుగుణంగా ఇక్కడ పాలించడం జరుగుతుంది. ఎవరి పరిపాలన వాళ్ళది, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళే. ఆ రోజు అల్లున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మీరు అట్టంటే మరి కేసీఆర్ గారు నుంచి వచ్చారండి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదా? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ లాంటిది. వాళ్ళు ఎన్ని పార్టీలు పుట్టినా, ఎంతమంది రాజకీయ నాయకులు పుట్టినా ఆ పార్టీలు గానీ ఆ నాయకులు గానీ అల్లించే పుట్టాల్సిందే తప్ప ఎక్కడ అవకాశం లేదు. ఇవాళ మీరు మూసీ గురించి చెప్తున్నారు. మూసీ 2010లో కేసీఆర్ గారు తెచ్చిందే కదండి. హైడ్రా అనేది ఏంటంటే ఇవాళ మీరు ఒక్కటి గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాల కాలంలో 80% హైదరాబాద్ కబ్జా అయింది. ఇది చాలా స్పష్టంగా చెప్తారు. 80% భూములు ప్రభుత్వ భూములు, 80% ప్రభుత్వ భూములు కేవలం 10 సంవత్సరాల కాలంలోనే అయింది, మొత్తం కబ్జా అయిపోయింది. ఇలా హైదరాబాద్ ఉప్పల్ బాగా అక్కడ నేను కూడా స్వయంగా తిరిగి చెప్తున్నాను, అవి మొత్తం కూడా కేసీఆర్ కాలనీ, కేటీఆర్ కాలనీ, కవితమ్మ కాలనీలు ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ పేరుతో కాలనీలు వెలిసినాయి, వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఉపాధి చేశారు. ఇవాళ మీరు అలా లోపలికి తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టించారు. మీరు అంటూ 30 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లే కాదనట్లే, కానీ మరి ఈ రోజు కట్టుకుంటే కూడా మళ్ళీ భవిష్యత్తులో 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు కదా. ఇలాంటి విధ్వంసం ఇవాళ ఢిల్లీలో చూడండి 11 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందట ఉష్ణోగ్రత. ఇవాళ అక్కడ 426 డెసిబుల్స్ కి వెళ్ళిపోయింది పొల్యూషన్ వాతావరణం. అంటే మన హైదరాబాద్ 100 ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మరి అక్కడ 420 అంటే 11 డిగ్రీల ఉష్ణోగ్రత. మీరు అంటే భవిష్యత్తులో ఇది హైదరాబాద్ నగరాన్ని 4th సిటీ చేయాలి. హైదరాబాద్ మనం పోటీ పడేది కూడా ప్రపంచంతో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే మనకు అంత సోర్సెస్ ఉంది. ఇవాళ ప్రపంచంలో ఇలా రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ మొత్తము పెద్ద పెద్ద సినిమాలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలా దాదాపు 40,000 సాఫ్ట్వేర్ ఐటీ హబ్ గా బయోటెక్నాలజీ కూడా ఇవాళ బాగా డెవలప్ అయిపోయింది. ఇలా ఒకప్పుడు బెంగళూరు అనేది మహారాష్ట్ర, పూణె, ఇలా హైదరాబాద్ అంతా డెవలప్ అయింది. దీన్ని 4th సిటీ తీసుకుపోవాలంటే ఫ్యూచర్ లో ఇప్పుడు యూత్ పెద్ద లోపల ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఇలా మనం చెప్పుకుంటున్నాం. ఆయన కాకతీయుల కాలంలో గొలుసుకట్టు సిరులు రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి గతంలో ప్రజలు చెప్పుకోవాలి. ఇవాళ మనం కబ్జా చేసింది రెగ్యులేట్ చేసుకుంటూ పోతే దీనికి అంత ఉండదు సార్. మీరు దయచేసి గమనించాలి, ఎవరిని కబ్జా చేయడానికి ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఉన్నిండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. భవిష్యత్తులో ఇట్లాంటి జరగకూడదు కాబట్టి హైడ్రాను తీసుకురావడం జరిగింది. దాని చట్టాలను కొన్ని కూడా హైడ్రాకు అనుకూలంగా మార్చడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చేయాలి, అవసరం ఈ రోజు కోసం కాదు కదా. ఇవాళ మనం ఇల్లు కట్టుకున్నట్టు 100 ఏళ్ల కోసం కట్టుకోండి. ఇవాళ కట్టుకున్నది ఇవాళ కాదు కదా. ఇవాళ మన ఖమ్మంలో 10 కిలోమీటర్ దూరంలో కట్టుకో, ఎందుకు భవిష్యత్తులో అది ఖమ్మం అవుతుంది అంతే. ఇవాళ తీసుకొచ్చి సెంటర్లో కట్టాలంటే అక్కడ ప్లేస్ ఉండదు కదా.
ఏదైనా భవిష్యత్ యువకుల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తాము. వాళ్ళు చేసే పనులు కానీ అవన్నీ అట్లే ఉండాలి కాబట్టి దాన్ని ఒక ఐడియాని కూలంకుషంగా స్టడీ చేసిన తర్వాత ఉంటుంది. వినోద్ సార్ లాంటి వాళ్ళు సలహాలు, సూచనలు ఇవ్వచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, వాళ్ళు చెప్పొచ్చు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. పెద్దవాళ్ళు కేసీఆర్ గారు కూడా సలహాలు ఇవ్వమంటున్నారు, క్రియాశీలకంగా ఉండమంటున్నారు. మీరు ఇస్తే మాకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్తున్నారు. ఇవాళ తిట్లనే ఎవరండి మీరు? నిజంగా ఈ భారతదేశంలో తిట్ల మీద పేటెంట్ రైట్ ఉందంటే ఒక కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా చెప్తాను నేను. తిట్లకు రేడు కేసీఆర్ గారికి ఏందంటే ఇదే భయ మా తెలంగాణ మాట ఇట్లే మాట్లాడుతున్నా. తెలంగాణ ఎవరు నాకు తిట్టారా చెప్పండి, నాకు అర్థం కాదు. పక్క పల్లెటూరు నుంచి పుట్టొచ్చాను నేను. ఎవరు మన తిట్టుకో ఆత్మీయతగా అన్న, తమ్ముడు, బాబాయ్ అని మనం ఆత్మీయత పిలుచుకున్నాం. ఇవాళ మీ స్వార్థం కోసం, మీ పబ్బం కట్టుకోవడం కోసం, మీరు హైలైట్ కావడం కోసం ఆంధ్రాలో తిట్టారు, దూషించారు, అయిపోయింది. ఇవాళ మళ్ళీ మీరు ఇవాళ మరి ఆ మాట మీరంటేనేమో ఒకటి, మేము అనే లోపల అవి తిట్లు అవుతున్నాయి. మీరంటే స్వీట్లు అయ్యి, మీరంటే స్వీట్లు, మేమంటే తిట్లా. మీరు తిట్టప్పుడు అప్పుడు గుర్తురాలేదు కేసీఆర్ గారు అన్నారని ఎట్లా అంటే మీరు కూడా అనకూడదు కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆ రోజు వాళ్ళు వేరే ప్రాంతం కావచ్చు, వేరే పార్టీలు అవుతున్నారు. ఎప్పటికప్పుడు పర్సన్స్ మారుతారు. ఆ పర్సన్స్ ఏదో ఒక రూపంలో ఆపోజిట్, పార్టీ రూపంలోనో లేకపోతే ప్రాంతం రూపంలోనో ఏదో రూపంలో ఆపోజిట్ ఉంటారు. ఖచ్చితంగా మీరు నేర్పిన భాషే, మీరు నేర్పిన విద్య ఇది గురువా నీరజాక్ష నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నా. కేసీఆర్ గారు అట్లయితేనే కేసీఆర్ గారికి అర్థం అవుతుంది, కేటీఆర్ గారికి అర్థం. మామూలు చెప్తే అర్థం కావట్లేదు. ఈ ఏటి వరకు ఎందుకు రాలేదండి? 10 నెలల కాలంలో అసెంబ్లీకి ఎంతవరకు రాలేదు. మరి ఎంత అపోజిట్ పాత్ర, క్రియాశీలక పాత్ర పోషించాలి కదా. ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇవాళ రావాలి కదా. అంటే సీట్లు ఏంది రారా కేసీఆర్ గారు? కేటీఆర్ గారు ఎందుకు తిట్లకే పరిమితం అయిపోయారు. ఆయన బయట ఎప్పుడు ఇదే పనిగా పోవటం, తిట్లం. ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి లేటెస్ట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడం. ప్రజల్ని మీరు చూడండి సార్, ఒక్క నిమిషం, ప్రజల్ని చాలా రెచ్చగొడుతున్నారు. గ్రూప్ 1 విషయాలు కూడా స్పాన్సర్ ప్రోగ్రామ్ చేశారు. లగచర్లో జరిగింది ఒకటైతే చిత్రీకరణ ఒకటి జరుగుతుంది. చాలా స్పష్టంగా గమనిస్తున్నాం మనం. ఇలా ఏక్ పోలీస్ అన్నాడు, ఏక్ పోలీస్ అని చెప్పేసి పాపం పోలీసు సోదరుని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేపిస్తున్నారు. నేను అడుగుతున్నా సార్ సూటిగా, జీ తెలుగు న్యూస్ ప్రజానికి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారికి ఏక్ పోలీసు విధానం గుర్తుకు రాలేదా? 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలకు ఎందుకు గుర్తుకు రాలేదు? అది ఉన్నదే, అప్పటి నుంచి ఉన్నది, ఇలా కొత్తగా వచ్చింది ఏం కాదు కదా. మరి మీకేమో ఏక్ పోలీసు గుర్తుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, సర్పంచులు రెచ్చగొడుతున్నారు. అయ్యి వాళ్ళని పాపం మీరు ఎందుకెళ్ళి 80 ఒక ఆయన అంటే టీఆర్ఎస్ అయిన ప్రముఖ నాయకుడు 80% టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిల్లు వేయట్లేదట. మరి మీరు ఎందుకు వెళ్ళా మొన్నటిదాకా? ఆ బకాయిలు బాకీలు పాతాయి కదండి, కొత్త ఇవాళ పుట్టే కాదు కదా. ఇవాళ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసిన ఘన చరిత్ర మీది కదా. ఎవరు విద్యా సంస్థ నిర్వీర్యం సార్ కూడా తెలిసారు. ఉస్మాన్ యూనివర్సిటీ మొన్న పోయినండి నేను. యూనివర్సిటీ లాగుందా? కాకతీయ యూనివర్సిటీ గత 20 రోజుల కింద వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ నేను లా చేసిన క్యాంపస్ ఎవరు యూనివర్సిటీ లాగలేవు, నిర్వీర్యం చేసింది వాళ్ళు. ఇలా ప్రొఫెసర్లు ఎక్కడ అపాయింట్మెంట్ లేదు, అంత కాంట్రాక్ట్ బేస్ కు. కాంట్రాక్ట్ లేని బిక్కుమంటూ చేతుల ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నారు. ఏమైనా గట్టిగా అంటే కూడా మనం తీసేసేటట్టుంది. ఇవాళ ఏంటంటే లోపభూయిష్ట విధానాలు. మనం చూడండి, జీవో 16 ఇష్యూ చేసిండు కాంట్రాక్ట్ బేస్ గా. దాని నిబంధనల ప్రకారం పాటించకుండానే ఆయన ఓకే చేసిన చట్టాన్ని సవరించండు. 1994 చట్టం దాన్ని సవరించండు. అవన్నీ లోపభూయిష్టంగా. నేను ఇందాక అదే చెప్తున్నాను వెంకటేశ్వర గారికి, మీరు చేస్తున్నారు తాళం వేస్తుంది గొల్లెం మరుస్తుంది అనే టైప్ లో చేస్తున్నారు. మీరు కరెక్ట్ చేయాలి, ఒక చట్టాన్ని కరెక్ట్ అమలు చేయాలి. అమలు చేసే క్రమంలో మీరు కరెక్ట్ లేదు. నోటిఫికేషన్ చేస్తున్నారు, నోటిఫికేషన్ అపాయింట్మెంట్ పరిస్థితి. నోటిఫికేషన్ అపాయింట్మెంట్ పరిస్థితి. మాది అట్లా కాదు, నోటిఫికేషన్ ఖచ్చితంగా అపాయింట్మెంట్ చేసి తీరుతాం. వినోద్ గారు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అది. గ్రూప్ 1 గానీ గ్రూప్ 2 గానీ అన్ని జాబులు ఖచ్చితంగా పడతాయి. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా బీజేపీలు వచ్చినా ఆగదు. డెవలప్మెంట్ అని ఆపడం అనేది ఎవరి తరం కాదని కూడా చాలా స్పష్టంగా చెప్తాను. వినోద్ గారు మీరు కన్క్లూడ్ ఎవరా? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ప్రపంచకరంగా హైదరాబాద్ డెవలప్ కావడానికి నిజాం నుండి మొదలుకుంటే నేటి రేవంత్ రెడ్డి గారి వరకు కృషి చేస్తున్నారు, మంచిగానే, సంతోషమే. అయితే నేనేమంటున్నానంటే హైదరాబాద్ ను దేశ 2వ రాజధానిగా చేయడానికి మీకు ఎందుకు మనసు రావడం లేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది మీరే 55 ఏళ్ళు, ఇప్పుడు తెలంగాణను పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో దాదాపు 50 ఏళ్ళ పరిపాలన బీజేపీ కాంగ్రెస్ చేసింది, తర్వాత ఇప్పుడు బీజేపీ చేస్తుంది. హైదరాబాద్ కూడా బడ్జెట్ రావాలంటే కేవలము 4th సిటీ చేసినంత మాత్రాన రాదండి బడ్జెట్. 4th సిటీలో చేయడం దాన్ని వ్యతిరేకించట్లేదు నేను, దానికి స్వాగతిస్తున్నాను. కానీ నువ్వు 4th సిటీ చేయి, 5th సిటీ చేయి, కానీ దానికి ప్రపంచ నగరంగా గుర్తింపు హైదరాబాద్ రావాలంటే అది దేశ 2వ రాజధానిగా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. ఈ అంశాన్ని 1955లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఈ దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ చేయండి, ఎందుకంటే ఢిల్లీ అనేది ఉత్తరాదికి రాజధాని ఉంటే దక్షిణాదికి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. ఢిల్లీ వెరీ కమ్యూనల్ అండ్ ఢిల్లీలో చాలా పొల్యూషన్. అప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఢిల్లీ విపరీతమైన వర్షము, విపరీతమైన ఎండ, విపరీతమైన చలి, ఇట్లా ఏ రకంగా చూసినా ఢిల్లీ సేఫ్ కాదు. శత్రు దేశాలకు కూడా ఢిల్లీ చాలా దగ్గరలో ఉంది. ఏ క్షణానైనా శత్రు దేశాలు ఈ టెక్నాలజీ రంగంలో అటాక్ చేయడానికి ఆస్కారం ఉంది, ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది, దేశ అస్తిత్వానికి దెబ్బతింటది. కాబట్టి
ఈ దేశ రక్షణ రంగాలు గానీ సేఫ్ గా ఉండాలంటే హైదరాబాద్ ను మనకు సెకండ్ క్యాపిటల్ గా పెట్టుకోవాలని చెప్పాను. మరి ఎందుకు ఇంతవరకు రాహుల్ గాంధీ మాట్లాడతలేడండి? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేదు? ఇలా దక్షిణాది గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి హైదరాబాద్ ను రెండవ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ ఒక్క ఢిల్లీకే ఇవాళ మొత్తం దక్షిణాదిలో ఉన్న క్యాపిటల్ సిటీ స్కీమ్ లో ఉన్న మున్సిపాలిటీకి ఎంత బడ్జెట్ వస్తుందో ఢిల్లీ మున్సిపాలిటీకి అంత బడ్జెట్ వస్తుంది. ఇవాళ నార్త్ ఇండియన్ రైల్వేస్ కు 3,200 కోట్లు కేటాయించిన బీజేపీ మొత్తం దక్షిణాదిలో ఉన్న టోటల్ రైల్వేస్ కు 59,000 కోట్లు కేటాయించింది. ఎంత దుర్మార్గంగా డిఫరెన్స్ ఉందండి కాదు. నేనేమంటున్నానంటే బీజేపీ ఎంపీలు తీసుకొచ్చే ప్రయత్నము వాళ్ళను ఒత్తిడి చేయాల్సింది ఎవరు? ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు క్యాపిటల్ సిటీలో గవర్నమెంట్ మీద బీజేపీ వాళ్ళదా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు అనేక రకాల ఒత్తిడి చేస్తున్నారు, అనేక డిమాండ్ చేస్తున్నారు. మీరు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయమని చెప్పి ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయట్లేదు? మీరు ఎందుకు ఆ విషయాలలో రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి? ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచం కాదు సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెట్టాలని మనకు హైదరాబాద్. నేననేది ఈ అసెంబ్లీ తీర్మానం కనుక చేస్తే మీరు దాంట్లో సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, దాంట్లో సెంట్రల్ శాఖలు వస్తాయి, దాంట్లో పార్లమెంట్ వస్తుంది, అన్ని మొత్తంగా ఇవాళ హైదరాబాద్ ఢిల్లీ కంటే 100 రెట్లు డెవలప్ అవుతుంది. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అయితే ఆ అంశం మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు మీ కేబినెట్ మీ ఎంపీలు 8 మంది ఎంపీలు అక్కడ మాట్లాడట్లేదు? మీరు ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేయట్లేదు. ఇవాళ 4th సిటీ అంటే ఇవాళ మీ సిటీలు అన్ని ఎవరి కోసం పడుతున్నాయంటే ఇవాళ మీ ఫార్మా సిటీ ఆయన అల్లుని కోసం పెడుతున్నారు, మూసీఓమో ప్రియాంక భర్త కోసం పెడుతున్నారు. అంటే ఇది తెలంగాణ ప్రజల కోసం బాగు కోసమో తెలంగాణ ప్రజలకు ఏమైనా వాటా ఇస్తున్నారా? లేదా సామాన్యులైన 93% ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఏమైనా కాంట్రాక్ట్ల వాటా ఇచ్చిండ్రా? లేదా రిజర్వేషన్లు పెట్టినరా? మీరు ఎవరండి సంపన్నులు? ఇప్పటికీ మెగా కృష్ణారెడ్డికే మీరు అన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి ఎవరండి? గత ప్రభుత్వం కూడా అదే తప్పు చేసింది. మెగా కృష్ణారెడ్డి ఏమైనా తెలంగాణ కాంట్రాక్టరా? ఇవాళ మీరంతా కూడా ఆంధ్రలోకి ఇంకా దోపిడీ చేసుకుంటా వాళ్ళకే ఇచ్చుకుంటా కాంట్రాక్ట్లని. ఇవాళ డెవలప్మెంట్ పేరు మీద ఇలా మూసీ డెవలప్మెంట్ ఉత్తరాది వాళ్ళకి ఇస్తారు, కాంట్రాక్ట్లన్నీ ఉత్తరాది వాళ్ళకి ఇచ్చుకుంటా ఆంధ్రలోకే ఇచ్చుకుంటా. ఈ తెలంగాణకు ఏమి ఐటీలో ఏమన్నా వాటా ఉందా? ప్రైవేట్ రంగంలో వాటా ఉందా? చివరికి ప్రభుత్వ రంగంకి వచ్చేసరికి కూడా మీరు మొన్న గ్రూప్ 1 నాన్ లోకల్ వాళ్ళకే ఈవెన్ ఉత్తరాది వాళ్లకు లోకల్ సర్టిఫికేట్ ఇచ్చారు. నాన్ లోకల్ వాళ్ళు ఇలా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ చాలా మంది లోకల్ సర్టిఫికేట్ అడగకుండా మీరు గ్రూప్ 1 లో మీరు ఇవాళ ఎగ్జామ్ పెట్టారు. అసలు లోకల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. 5% ఉంది సార్. 5% మీరు ఒకసారి నాన్ లోకల్ రేపు పిల్లలు గ్రూప్ 1 పిల్లలు రేపు ఆర్టీఐలో గ్రూప్ 1 పిల్లలు కాదండి. తెలంగాణలో గ్రూప్ 1 రాస్తున్న పిల్లలంతా రేపు ఆర్టీఐలో 100% అడుగుతారు. 100% అడిగింది. మొన్న లోకల్ కి ఎంతమంది అయినా నాన్ లోకల్ ఎంతమంది ఇక్కడ ఎన్రోల్ చేస్తున్నారు? 5% కాదండి. మీరు 5% అనేది మీరు మనం అక్కడ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కానీ అనాధికారికంగా ఈ 63 ఉద్యోగాలు పెంచింది కూడా వాళ్ళకి ఇవ్వడానికే అనేది ఇవాళ గ్రూప్ 1 నేను అంటున్న మాట కాదు. గ్రూప్ 1 నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అంటున్న మాట ఈ మాట. వాళ్ళు రేపు లెక్కలు తీస్తారు. రేపు కాంగ్రెస్ వాళ్ళ ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళని ఎంత అణిచివేస్తున్నది, వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తుందో రేపు గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తారు. నిగ్గు తెలుస్తారు నిరుద్యోగులు. శ్రీనివాస్ సార్ ఏమన్నాడంటే సోనియా గాంధీని ఆ రోజు కలిసిండంటాడు. తెలంగాణ తేవడం కోసం మేము ఆర్ఏసీ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కలుస్తామని చెప్పాము. సోనియా గారిని కలిసాం. దాంట్లో ఏం కౌంటర్ ఏం లేదు. ఇవాళ మొత్తం 10 సంవత్సరాల హైడ్రాకు సంబంధించిన చెరువులు సర్వనాశనం అని చెప్తున్నారు. ఇవాళ 33,552 చెరువులకు ఫినిషింగ్ చేసి హెచ్ఎండిఏ పరిధిలో ఫినిషింగ్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. 45,000 నుంచి 60,000 చెరువుల వరకు మిషన్ కాకతీయ పేరు మీద 26,000 కోట్లు ఖర్చు చేసి పునాదులు వేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఆ మిషన్ కాకతీయ లేకుంటే ఇవాళ అంత పడే రాదు. మిషన్ భగీరథ యొక్క ఉద్దేశం మీరు చెప్పలేదు. ఫ్లోరోసిస్ మీద మేము ఎంత కొట్లాడని చెప్పలేదు. మూసీ మీద మేము ఎన్ని ఎస్టీపీలు కట్టింది చెప్పలేదు. మొదలుపెట్టింది డెవలప్మెంట్ చేసింది మేము. మీరు ప్రారంభోత్సవాలే చేస్తుందా గవర్నమెంట్? నేనేమంటున్నానంటే మీకు ఒక ప్రణాళిక ఉండాలి కదా. మీరు కాగ నివేదికను చూడకుండా ఎఫ్ఆర్ఎం నివేదికలు చూడకుండా అప్పులు చేసిరు వాళ్ళ కుటుంబం సంపాదించుకుందంటే కుటుంబం సంపాదించుకుందా అప్పులు చేసిందా కాంగ్రెస్ ముంచుతుందా అనేది ఇలా వినోద్ కుమార్ సార్ క్లారిటీగా ఇచ్చారు. ఏంటంటే మీ మూసి ఎవరి పేరు మీద పోతుంది, మీ ఫార్మా ఎవరి పేరు మీద పోతుంది, మీ అమృత్ స్కీమ్ ఎవరి మీద పోతుంది. నేను చివరిగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే కోరిక ఏంటంటే మీరు సంక్షేమం ఒక వైపా
నాశనం వైపు అంటే కూలగొడతారా నిలబెడతారా? ఈ ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి, పౌర హక్కులను కాపాడండి. లాగచర్లకు సమస్య మీరు పులి స్టాప్ పెట్టండి. బెషారత్గా లాగచర్ల బాధితులకు మీరు క్షమాపణ చెప్పండి. హైడ్రా బాధితులకు, మూసి బాధితులకు క్షమాపణ చెప్పండి. మీరు ప్రణాళికబద్ధంగా వెళ్లాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్.